end-to-end encryption, quantum resistant algorithms, steganography technique, బర్స్ట్ ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ మిలిటరీ గ్రేడ్ కమ్యూనికేషన్ సాధనాలు. కానీ చాలా కాలంగా పాక్ ఉగ్రవాదులు ఈ అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నారు. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్లో వీటినే వాడారు. ఇప్పుడు అవే పరికరాలు పాకిస్తాన్ టెర్రరిస్టుల కథ ముగించాయి. చైనా మేడ్ T-82 అల్ట్రా సెట్ పహల్గామ్ మాస్టర్ మైండ్ దాక్కున్న లొకేషన్ను నిఘా వర్గాలకు అందించింది. ఆ తర్వాతే ఆపరేషన్ మహదేవ్ యాక్షన్ మొదలైంది. ఆ వివరాలు ఇవాల్టి టాప్ స్టోరీలో. T-82 అల్ట్రా సెట్ ఈ చైనా మేడ్ పరికరమే పహల్గామ్ ఉగ్రవాదుల లెక్క తేల్చింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు మహాదేవ్ పర్వతంపై దట్టమైన అడవిలో చైనీస్ అల్ట్రా రేడియో కమ్యూనికేషన్ యాక్టివ్గా ఉన్నట్లు గుర్తించింది ఇండియన్ ఆర్మీ. ఆ డివైస్ను T-82 అల్ట్రా సెట్గా కన్ఫర్మ్ చేసుకుంది. సాధారణంగా లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులే ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల కోసం చైనాకు చెందిన రేడియో కమ్యూనికేషన్ ఉపయోగిస్తుంటారు. వెంటనే బలగాలు అలర్ట్ అయ్యాయి. ఉదయం 8 గంటలకు ఒక డ్రోన్ ఎగరవేశారు. 9 గంటల 30 నిమిషాల కల్లా టెర్రరిస్టుల లొకేషన్ను గుర్తించారు. కేవలం 30 నిమిషాల్లోనే భద్రతా దళాలు లొకేషన్కు రీచ్ అయ్యాయి. 11 గంటలకు టెర్రరిస్టు కదలికలు గుర్తించి ఫైరింగ్ స్టార్ట్ చేశారు. 11 గంటల 45 నిమిషాలకు 3 ఉగ్రవాదులను అంతం చేశారు. ఈ మొత్తం ఆపరేషన్లో చైనీస్ అల్ట్రా సెట్ ఎంత కీలక పాత్ర పోషించిందో అర్థం చేసుకోవచ్చు. చైనీస్ అల్ట్రా సెట్లు రేడియో తరంగాల ఆధారంగా పనిచేస్తాయి. ఈ పరికరాలు డ్రాగన్ కంట్రీ శాటిలైట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిలో కాలింగ్, మెసేజింగ్ సదుపాయాలు రెండూ ఉన్నాయి. 2 అల్ట్రా సెట్లు ఒకదానికొకటి నేరుగా కనెక్ట్ చేసి ఉండవు. ప్రతి అల్ట్రా సెట్ కొన్ని మార్గాల ద్వారా పాకిస్తాన్లో ఉన్న మాస్టర్ సర్వర్కి కనెక్ట్ చేస్తారు. ఈ సర్వర్లో సందేశాలు డీకోడ్ చేసి శాటిలైట్ ద్వారా టార్గెటెడ్ లొకేషన్కు పంపిస్తారు. అల్ట్రాసెట్ పరికరాలు అనేది మొబైల్ ఫోన్స్ ప్రత్యేక రేడియో సెట్ల మిశ్రమంగా నిపుణులు చెప్తున్నారు. వాటి వినియోగానికి గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ లేదా కోడ్ డివిజనల్ మల్టిపుల్ యాక్సెస్ వంటి సాధారణ మొబైల్ సాంకేతికతతో అవసరం ఉండదు. సింపుల్గా చెప్పాలంటే చైనా మేడ్ అల్ట్రాసెట్ల ద్వారా శత్రు దేశాల ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలకు, అంటే మన నిఘా వ్యవస్థలకు దొరకకుండా సమాచారం మార్చుకోవచ్చన్నమాట. వాటి నుంచి పంపిన సందేశాలు భారత సైన్యం భద్రతా బలగాలకి పసికట్టపోవటానికి ఇదే కారణం. జమ్మూ కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదుల ఆటలు సాగటానికి కారణం కూడా ఇదే. వీటికి తోడు మెసేజ్లను ట్రాన్స్మిట్ చేయడానికి బర్స్ట్ ట్రాన్స్మిటర్లను వాడటంతో మిల్లీ సెకండ్లలోనే సందేశం వెళ్ళిపోతుంది. వీటిని గుర్తించడం కష్టంగా మారింది. ఇక జామింగ్ను తప్పించుకోవటానికి వెంటనే ఫ్రీక్వెన్సీలను మార్చేస్తున్నారు. స్థానిక నెట్వర్క్లను బైపాస్ చేసేందుకు ఇరీడియం వంటి వాటిని శాటిలైట్ ఫోన్లను ఉగ్రవాదులు వినియోగిస్తున్నారు. గతంలో ఐసిస్ టెలిగ్రామ్ను వాడుకోగా అల్ ఖైదా ఫోన్ సైట్స్లోని స్టెగానోగ్రఫీని వినియోగించుకుంది. ఆ తర్వాత 2000 FBI వీటిని గుర్తించి అంతం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హషీం మూసా ఇందులో ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతోనే ఉగ్రదాడి జరిగిన ఇన్ని రోజులు తప్పించుకు తిరిగారు. అయితే చివరికి ఏ మిలిటరీ గ్రేడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను అస్త్రాలుగా మలుచుకున్నారో అవే వారి ఆట కట్టించాయి. అయితే పాక్ ఉగ్రవాదుల వద్ద చైనా పరికరాలు, ఆయుధాలు దొరకటం ఇదే తొలిసారి కాదు. ఏప్రిల్ 26న బారాముల్లా జిల్లా షోపోర్లో హతమైన 2 ఉగ్రవాదులు, పూంచ్ జిల్లాలోని సూరట్ కోట్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన 4 పాక్ ఉగ్రవాదుల నుంచి అల్ట్రాసెట్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2022 ఆగస్టులో అయితే పాకిస్తాన్ ఉగ్రవాదుల వద్ద ఏకంగా చైనా మేడ్ ఆయుధాలే దొరికాయి. జమ్మూ కాశ్మీర్లోని ఉరీలో చొరబాటుకు ప్రయత్నించిన 3 ముష్కర్ల వద్ద చైనా మేడ్ M16 రైఫిల్స్ దొరికాయి. ఆ తర్వాత కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల వద్ద చైనా బుల్లెట్లు దొరికిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో 2 అనుమానాలు చాలా కాలంగా అధికారుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. చైనా ఆయుధాలను పాకిస్తాన్ సైన్యానికి అందిస్తే వాటిని పాక్ ఆర్మీ ఉగ్రవాదులకు ఇస్తోందా,
లేక బీజింగే నేరుగా ఉగ్రవాదులకు ఆయుధాలు సప్లై చేస్తూ టెర్రరిజానికి మద్దతు ఇస్తోందా అనేది మిలియన్ మార్కుల ప్రశ్న. ఏది ఏమైనా ఇప్పటి వరకు ఏ చైనా పరికరాలతో అయితే దాడులకు తెగబడ్డారో అవే పరికరాలతో ఉగ్రవాదుల కథ ముగించడంతో శత్రువులకు క్లియర్ మెసేజ్ ఇచ్చినట్లయింది. ఆపరేషన్ సింధూర్తో చైనా ఆయుధాలు, ఆపరేషన్ మహాదేవ్తో చైనా కమ్యూనికేషన్ వ్యవస్థలు డొల్లే అని తేల్చింది ఇండియన్ ఆర్మీ.